హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఓఎంజీ చిరుత. సో ఇది వంజంగి అండి, మన ఏపీలో వైజాగ్ నుంచి 110 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. దీన్ని ఓషన్ ఆఫ్ ది క్లౌడ్స్ అని పిలుస్తారండి, మేఘ సముద్రం అని కూడా పిలుస్తారు. అయితే దీనికి అడాప్టెడ్ సెంటెన్స్ ఒకటి ఉందండి, ఫ్లఫీ క్లౌడ్స్ కిస్సింగ్ ద పీక్స్ ఆఫ్ ద హిల్స్. అంటే మెత్తటి మేఘాలు కొండల శిఖరాలను ముద్దాడుతున్నాయి. సో అంత బాగుంటుందండి ఈ హిల్ టాప్. ఓవరాల్ ఏపీ స్టేట్ మొత్తంలో ద బెస్ట్ లొకేషన్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఐ విజిటెడ్ ఇన్ మై లైఫ్ ఈజ్ దిస్ హిల్ టాప్ అండి. సో హిల్ టాప్ వ్యూ అండి ఇది. అది స్టార్టింగ్ పాయింట్. అక్కడ వెహికల్స్ పార్క్ చేసుకొని స్టార్ట్ అవుతాం మనం ట్రెక్కింగ్. సో అక్కడి నుంచి ఇక్కడ ఇంకా 3 పాయింట్స్ ఉంటాయండి. సో ఇది సెకండ్ పాయింట్ అండి, సెకండ్ స్టాప్ ఇది. దాని తర్వాత ఇది థర్డ్ పాయింట్ అండ్ దిస్ ఈజ్ ద ఫోర్త్ పాయింట్. ఆల్రెడీ అక్కడ ఫోర్త్ పాయింట్ దగ్గర మీరు చూసే ఉంటారు సార్. సో ఫస్ట్ పాయింట్ దగ్గర నుంచి, అంటే రిటర్న్ వచ్చిన తర్వాత ఫస్ట్ పాయింట్ దగ్గర నుంచి వీడియో తీస్తే హిల్ టాప్ వ్యూ ఎలా ఉంటుందో, అంటే మనం ఎంత పైకి వెళ్ళాలో ఒకసారి చూడండి. సో అంత పైకి వెళ్ళాలి. సో దిస్ ఈజ్ మై గ్యాంగ్ అండి. మేమందరం స్టార్ట్ అయ్యాం వైజాగ్ గాజువాక నుంచి. సో మేమున్న లొకేషన్ నుంచి వంజంగి 110 కిలోమీటర్స్ అండి. అరకు నుంచి అయితే నియర్లీ 44 కిలోమీటర్స్ అలా ఉంటుంది. సో పాడేరు మండలంలో ఉంది వంజంగి. సో పాడేరు నుంచి 6 కిలోమీటర్స్ ఉంటుంది. తర్వాత పార్కింగ్ వెహికల్స్ పార్క్ చేసే ప్లేస్ దగ్గర నుంచి మనం హిల్ టాప్కి రీచ్ అవటానికి నియర్లీ 4 to 5 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. సో అది నేను తర్వాత మీకు వీడియోలో కంటిన్యూ చేస్తాను. నెక్స్ట్ మేము స్టార్ట్ అయ్యాం అండ్ బెస్ట్ టైం టు విజిట్ వచ్చేసండి 3:45 కల్లా వెహికల్స్ పార్క్ చేసే దగ్గర ఉంటే మనం ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తే నియర్లీ 1 అవర్, కొంతమందికి 1.5 అవర్ 2 అవర్స్ పడుతుంది, కొంతమందికి 1 అవర్ పడుతుంది. సో 3:45కి స్టార్ట్ చేస్తే హిల్ టాప్కి రీచ్ అవడానికి 5 అవుతుందండి. సో ఒక దగ్గర ఆగామంటే ఆగి సెల్ఫీలు కాఫీ అవి తాగాం. సో అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఇది వచ్చేసి ఘాట్ రోడ్ అండి, నియర్లీ 30 కిలోమీటర్స్ ఉంది ఘాటు. సో మేము స్టార్ట్ అయ్యేటప్పటికి టైం 1:30 అయిందండి. 1:30 నుంచి ఒక 3 అవర్స్ జర్నీ అవుతుందని చెప్పారు. సో నైట్ పూట కాబట్టి. సో 4:30 అలా రీచ్ అయ్యాము. అక్కడ నుంచి వెంటనే స్టార్ట్ అయ్యి పైకి ఎక్కి హిల్ టాప్కి రీచ్ అయ్యేటప్పటికి నియర్లీ 5 అవుతుంది. సో రీచ్ అయిపోయాం వంజంగి. అండ్ వెళ్ళేప్పుడు ట్రెక్కింగ్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోలేదండి, ఎందుకంటే మొత్తం డార్క్ కాబట్టి. సో పైకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ వ్యూ, మేము వెళ్ళిన తర్వాత సన్ రైజ్ కూడా రాలేదు ఇంకా. సో అప్పుడు 2-3 వీడియోస్ అలా తీసాం. మెల్లగా సన్ రైజ్ వస్తున్న దగ్గర నుంచి అలా వీడియోస్ తీస్తూ ఉన్నాను.
వీడియోలో మొత్తం పెట్టకపోయినా వేరే వీడియోలో పెడతాను. జస్ట్ ఆ హిల్ టాప్ నుంచి కిందకి రీచ్ అవ్వటానికి రూట్ ఎలా ఉందనేది. సో ఈ వీడియోలో బిట్స్ పెడతానండి ఇలాగా. సో ఇది హిల్ టాప్ అండి. హిల్ టాప్ నుంచి కిందకి వెళ్ళేటప్పుడు సో మనం 4th పాయింట్ నుంచి హిల్ టాప్కి వచ్చే హిల్ మాత్రం లిటరల్గా మొత్తం స్టోన్స్తో ఫిల్ అయిపోయిన కొండని ఎక్కుతున్నట్టే ఉంటుందండి. ఇది చాలా డిఫికల్ట్గా ఉంటుంది ఈ లాస్ట్ పార్ట్. సో ఇంత డిఫికల్ట్ని దాటిన తర్వాత మీరు చూసే వ్యూ మాత్రం ఆసమ్గా ఉంటుంది. సో ఆ వ్యూ చూశాక మీరు ట్రెక్కింగ్లో పడ్డ కష్టాలన్నీ మర్చిపోతారు. ఇది 4th పాయింట్ అంటే హిల్ టాప్ కన్నా ముందు పాయింట్. సో ప్రతి పాయింట్ దగ్గర ఆ కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ అవి ఇవి ఉంటాయి. అండ్ చెప్పటం మర్చిపోయానండి, ఈ పైకి ఎక్కే ముందు మాత్రం ఒక చిన్న బ్యాగ్లో వాటర్ బాటిల్, సో ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొని వెళ్తే చాలా బెటరు. అండ్ పైన ఏమన్నా ఎమర్జెన్సీ అయినా కూడా కిందకి రావాల్సిందండి. సో అందుకని ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకెళ్తే సో బేసిక్గా మనమన్నా చేసుకోవచ్చు కొన్ని ఫస్ట్ ఎయిడ్ థింగ్స్. సో టైం ల్యాప్స్ పెట్టుకొని ఇట్లా వీడియో తీసుకున్నాను. దిగేటప్పుడు నియర్లీ 45 minutes పట్టింది నాకు. సో ఇది 3rd పాయింట్ అండి. సో వెహికల్స్ అనేవి ఇక్కడతో లాస్ట్. సో ఇక్కడ నుంచి 4th పాయింట్కి, అక్కడ నుంచి హిల్ టాప్కి మనం బై వాక్ వెళ్ళాల్సిందే. సో అండ్ ఇక్కడ వీళ్ళ వెహికల్స్ మాత్రమే యూజ్ చేయాలండి. అంటే నార్మల్ వెహికల్స్ ఎట్ యువర్ ఓన్ రిస్క్, కార్ కానీ బైక్ కానీ మీ రిస్క్ మీద మీరు పైకి రావచ్చు. బట్ వాళ్ళ వెహికల్స్ ప్రిఫర్ చేస్తే చాలా బెటర్. సో ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్కి వెళ్తాం. సో అక్కడ నుంచి నేను స్టార్టింగ్లో చూపించాను మీకు. ఇది ఫస్ట్ పాయింట్ అండి. వెహికల్స్ కింద పార్క్ చేసిన తర్వాత వచ్చే ఫస్ట్ పాయింట్ ఇది. ఇదే 180 degrees వ్యూ కూడా ఇక్కడ నుంచి చూడొచ్చు. హిల్ టాప్లో చూసిందేమో 360 degrees వ్యూ, ఇది వచ్చేసి 180 degrees వ్యూ అండి. సో ఇక్కడ నుంచి కూడా మనం స్టార్టింగ్ పాయింట్కి వెళ్తాం. చూసామండి కింద వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా. సో అక్కడికి ఆల్మోస్ట్ వచ్చేసాం. సో ఇది వంజంగి వీడియో అండి. అండ్ మేము ఇంకా చాలా కవర్ చేసాం ప్లేసెస్. సో అవి కూడా మళ్ళీ పోస్ట్ చేస్తాను. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. OMG చిరుత.